శ్రీమాత్రే నమః. పుట్టిన తేదీ ప్రకారం ఏ వయసులో అదృష్టం వస్తుందో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం, వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్న వారిలో 100% ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాను ఏం చేసినా దురదృష్టం వెంటాడుతుందనే ఉంటుందని రోజు మన కుళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా, అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. అయితే అంకెను బట్టి ఏ తేదీలు పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పుట్టిన తేదీల గురించి తెలుసుకుందాం. మీరు పుట్టిన తేదీలలో 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 1 కిందకే వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీళ్ళు చేసే వృత్తులు ఉద్యోగం, ఏజెంట్లు, డాక్టర్లు, ఇంజనీరు, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం వీరికి ప్రారంభమయ్యేది 22వ సంవత్సరంలో. అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పులను చూసే సంవత్సరములు ఏంటో 10, 19, 22, 37, 46, 55 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఆ మార్పులకు తగ్గట్టు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలోకి వెళ్ళగలరు. పుట్టిన తేదీలు 2, 11, 20, 29 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 2 కిందకి వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు, వృత్తులు, రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం వీరికి ప్రారంభమయ్యేది 24వ సంవత్సరంలో. అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 12, 20, 24, 38, 47, 56, 65 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 3 కిందకే వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయి ఉంటారు. వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వృత్తులు, అధికారులు, ఉద్యోగాలు, నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులుగా అవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నిటిలో మంచి విజయం సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 12, 21, 30, 39, 48, 57, 66 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు తెలుసుకుందాం. 4, 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 4 కిందకే వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైన, ప్రొఫెషనల్ అయిన ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. వృత్తులు, ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటారు. వీరికి మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42వ సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరంలో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 13, 22, 36, 42, 49, 58, 67 ఈ సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది.
పుట్టిన తేదీలు 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వారు అందరూ నెంబర్ 5 కిందకే వస్తారు. వీరు తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనాశీలి అయి ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వృత్తులు గుమస్తా, బ్యాంకు, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు. వీరికి మంచి సమయం ప్రారంభం 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 14, 23, 32, 41, 50, 54, 60 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ 6 నంబర్ కిందకే వస్తారు. వీరు స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులను సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25 ఈ సంవత్సరాల్లో పుట్టిన వారందరూ నెంబర్ 7 కిందకే వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. వీరిలో భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువ. వృత్తులు, కళాకారులుగా, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 64 ఈ సంవత్సరముల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 8, 17, 26 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 8 కిందకే వస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆ శక్తికి మించి ఎక్కువ శక్తి అదృష్టం తోడవుతుంది. వృత్తులు ఇందులో డాక్టరు, పోలీసు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 9 కిందకే వస్తారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు. వృత్తులు వ్యాపారం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 ఈ సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. చూశారు కదండి. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ తో మీ అదృష్టం సంఖ్య ఏ సంవత్సరంలో కలుగుతుందో తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.